కేసీఆర్ గారు రేపు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, నేషనల్ పార్టీ. మీకు ఎలా అనిపిస్తుంది? ఏ పార్టీ పెట్టినా మాకు చేసేది ఏమి ఉండదు, మన పని మనకు తప్పదు. అవి ఎవరో వస్తా చేస్తారనుకుంటే మా బతుకులు ఇలాగే ఉంటాయి. మాకైతే ఏం న్యాయం జరగలేదు తెలంగాణ ఇంతవరకు సొంత ఇల్లు కూడా లేదండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో లేనిది ఇక్కడ మంచిగా ఏంది, బయట పెట్టి ఏం చేస్తుంది మేడం? ఇక్కడ మంచి అందరికి పబ్లిక్ మంచి చూసిన తర్వాత బయట పెట్టినా నడుస్తాయన, కరెక్ట్ కాదు మేడం. డబుల్ బెడ్రూమ్ ఒకటి చిల్లాడు అందరికి, అదే ప్రాబ్లం అంటున్నారు. కానీ అది దేశానికి సేవ చేసేటట్టుగా ఉండాలి. సాటిస్ఫాక్షన్ అయితే లేదు ప్రజల్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అనే దానిపైన ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ కడుపు గాలి ఈడ చూడగా బయట ఎక్కడ పోతే ఎందుకు? వెల్కమ్ టు అమ్మా న్యూస్. దేశ రాజకీయాలు వేడెక్కిన వాతావరణం కనిపిస్తుంది. సో మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే మన సీఎం కేసీఆర్ గారు జాతీయ రాజకీయం మీద మొగ్గు చూపుతున్నారు. సో దీనిపైన మన పబ్లిక్స్ ఏమనుకుంటున్నారు, ప్రజా ఆదరణ ఎలా ఉంది, ప్రజలు ఈ జాతీయతీత పార్టీని అంటే మీన్ కేసీఆర్ పెట్టే జాతీయ రాజకీయాలని అంటే ఒప్పుకుంటారా లేదంటే ఒప్పుకోరా? సో మనం ఒక్కసారి పబ్లిక్ ఫల్స్ వాళ్ళతోనే అడిగి తెలుసుకున్నాం ప్రజానాడి ఎలా ఉందని. వాళ్ళతో మాట్లాడితే లెట్స్ గో. చెప్పండి, జాతీయ కేసీఆర్ గారు జాతీయ పార్టీకి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రేషన్ ఏం చేసింది, అక్కడ ఏం చేస్తాడు? బీదలకు భూమి ఇస్తాను ఇవ్వలేదు. వానికి పార్టీలో ఉన్న వాళ్ళకి అడిగే రైతు బంధు అది ఇస్తున్నాడు, వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చింది వాడు. సో జాతీయ రాజకీయంలో ఉంటే బాగుంటుందా లేదా మన తెలంగాణ సీఎం గా ఉంటేనే బాగుంటుందా? మీకు ఎలా ఉంటే బాగుంటది అంటారు? మన తెలంగాణ సీఎం లాగా ఉంటేనే బాగుంటది మేడం. కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. సో జాతీయ పార్టీ పెడితే బాగుంటుందా లేకపోతే ఇక్కడ సీఎం గా ఉంటే నేషనల్ పార్టీ వైజ్ ఉంటే బాగుంటుందా? నేషనల్ కి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎన్ని సౌకర్యాలు చేస్తున్నా అక్కడ నేషనల్ లెవెల్ అందరు చేస్తే బాగుంటది అన్నట్టు. డెవలప్ కావాలి ప్రతి ఒక్కరు, మన తెలంగాణ లాగా మొత్తం నేషనల్ వైడ్ డెవలప్ అవ్వాలి. నేషనల్ వైడ్ అంటే ఇక్కడ ఓన్లీ సీఎం గా కాకుండా నేషనల్ వైడ్ ఉంటే బాగుంటది. ఎన్టీ రామారావు గారు కూడా కేసీఆర్ లాగా ట్రై చేశారు. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ రామారావుకు కుదరలేదు. కేసీఆర్ కు కుదురుతుంది. మన తెలంగాణ నుంచి ప్రైమ్ మినిస్టర్ అంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారమ్మా? తెలంగాణ నుంచి ఎవరికి రాని ఆలోచన వచ్చి ఒక జాతీయ పార్టీ ఇంత పెద్ద, తప్పకుండా మేము కూడా విజయం సాధించాలని మా కోరుతున్నామమ్మా. కేసీఆర్ గారు కొత్త పార్టీ పెడితే బాగుంటది అంటారా బాగోదంటారా? ఈ పార్టీకి అంటే ఇంకేం పార్టీ అని ఈ పార్టీ బాగుందండి. तेलंगाना में तो किसी साहब अच्छा कर रहे हैं, थोड़ा कम भी कर रहे हैं, थोड़ा ज्यादा भी कर रहे हैं समझो, मगर थोड़ा अच्छा ही दिख रहा है समझो, चल रहा, मगर उनकी पार्टी जरा अच्छी है समझो, ऐसा कुछ भी नहीं है. నేషనల్ పార్టీ వద్దంటారా కావాలంటారా? కావాలే, అది ఏం కాదు. కేసీఆర్ అన్న అది మంచి ఉంటాయి, మంచి అది. కేసీఆర్ కొత్త పార్టీ అనౌన్స్ చేయడము ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ తెలంగాణ, బట్ అట్ ది సేమ్ టైమ్ if you look into the national thing, Modi has been doing good and he can be a competitive, but I don't think he can beat Modi. కేసీఆర్ గారు రేపు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, నేషనల్ పార్టీ. మీకు ఎలా అనిపిస్తుంది? ఏ పార్టీ పెట్టినా మాకు చేసేది ఏమి ఉండదు, మన పని మనకు తప్పదు. అవి ఎవరో వస్తా చేస్తారనుకుంటే మా బతుకులు ఇలాగే ఉంటున్నాయి. ఏ పార్టీ అయినా మేము మా కష్టం మాకు తప్పదు. ఎవరన్నా మార్పు కోరుకుంటున్నాం, ఏదన్నా మాలాంటి వాళ్ళకి మంచి చేద్దాం అంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇప్పుడు ఒక బియ్యం కొనుక్కోవాలంటే ఇప్పుడు 50 రూపాయలు పైనే అయింది. అప్పుడు 30 రూపాయలకి దొరికినా మంచిగా కడుపు నిండా తిని, ఇప్పుడు 50 రూపాయలు బియ్యం అంటే అట్లా చదువుకొని తినవలసి వస్తుంది. బియ్యం ఒకటే కాదు, పెట్రోల్ కాడి నుంచి అన్ని ఇట్లానే అవుతున్నాయి. ఏం చేస్తాం? ఏదన్నా వచ్చి ఏదన్నా చేస్తారంటే మనకు చేసేది ఏమి లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీకి వెళ్తున్నారు, వెళ్తే బాగుంటది అంటారా లేకపోతే ఇక్కడే ఉండాలా? మాకైతే ఏం న్యాయం జరగలేదు తెలంగాణ వచ్చినాక. ఇంతవరకు సొంత ఇల్లు కూడా లేదండి. ఏమో మేడం, ప్రజలు ఎలా చేస్తే అలా మనం ఏం చేస్తాం దానికి. ప్రజలు ఉన్నారు, సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, కేసీఆర్ రేపు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో లేనిది ఇక్కడ మంచిగా ఏంది, బయట పెట్టి ఏం చేస్తారు మేడం? అది కరెక్ట్ కదా మేడం? ఇక్కడ మంచి అందరికి పబ్లిక్ మంచి చూసిన తర్వాత బయట పెట్టినా నడుస్తాయన, అది కరెక్ట్ కాదు మేడం. అవన్నీ పబ్లిక్ గురించి చేయాలి మేడం, చేస్తే బాగుంటది. బయట పెట్టినా నడుస్తుంది కానీ మేడం, తెలంగాణ పబ్లిక్ ఇదాన్ని దేవుని లేక ఆరాధించినప్పుడు ఇక్కడ పబ్లిక్ చూసిన తర్వాత బయట చూడమన్నాను మేడం. కేసీఆర్ పార్టీ బాగుంది అనమాట. ఇంకా తెలంగాణలో అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా అయితే కేసీఆర్ వెళ్ళడం కూడా మంచి నిర్ణయం కూడా బాగుంది. మంచి నిర్ణయం తీసుకోండు. రేపు ప్రకటన కూడా వేసాను కాబట్టి మంచి పార్టీ బాగుంటది, మంచి నిర్ణయం తీసుకోండు. అంటే ఇప్పుడు పార్టీ నేషనల్ పార్టీ పెడుతున్నారు కదా, రేపు కొత్త పార్టీ కూడా డిక్లేర్ చేస్తున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? దానిపైన మనం ఏం చేయలేము, ఎవరి ప్రాబ్లం వాళ్ళదే. కేసీఆర్ అయితే ఇంతవరకు అయితే అంత మంచిగానే చేస్తున్నాడు, కానీ డబుల్ బెడ్రూమ్ ఏంది ఒకటే ప్రాబ్లం అవుతున్నారు. మెయిన్ అదే ప్రాబ్లం. ఇప్పటికైతే అంత మంచిగానే చేస్తున్నాడు. नहीं ये जो केसीआर साहब जो नई पार्टी का नाम रखे वो गलत है, क्योंकि जो बलबूते पे उन्होंने तेलंगाना अलग बोल के सेशन चलाए थे
उसमें सारे तेलंगाना के लोग साथ दिए थे, मगर ये नाम बदल के सही नहीं करे। इसमें आने वाले नस्ल को मिसयूज होता। शुरू से क्या है, पब्लिक को अरे तेलंगाना बोल तो गुलाबी झंडा, हाँ, अब उसमें पब्लिक कंफ्यूजिंग हो जा रही। ये किसके मशवरे से कर रहे हैं? क्योंकि जब तेलंगाना अलग करो बोल के जब एक एजेंडा बनाए तो उसमें सबसे मशवरा करे थे, तेलंगाना के तकरीबन सीनियर लोग थे। अब ये कोई नया मशवरा दिए, गलत है। तेलंगाना टीएस सही है, గులాబీ జెండా ల్యాండ్ మార్క్ వై సహీ ఇదైతే కన్సిడర్ చేయొచ్చు అండి, ఎందుకంటే స్టేట్ లో మాత్రం రూలింగ్ బాగుంది. స్టేట్ లో రూలింగ్ చాలా బాగుంది. సెంట్రల్ కి పోతే మాత్రం ఇనిషియేట్ తీసుకోవచ్చు. ఒకవేళ పిఎం గానే చేయకపోయినా గానీ, పిఎం గా ఒకవేళ రాకపోయినా గానీ సెంట్రల్ లో మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే రెవల్యూషన్ అయితే తీసుకురాగలుగుతాడు. ఆయనకు ఆ దమ్ము ఉంది, ఆ కెపాసిటీ ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఖచ్చితంగా కేసీఆర్ ని ఇనిషియేట్ తీసుకోవచ్చు. సెంట్రల్ పాలిటిక్స్ అయితే పోతే 100% ఖచ్చితంగా పబ్లిక్ న్యాయం జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను. ఇది 100% ఇది వాస్తవం, ఇది జరుగుతుంది కూడా. కేసీఆర్ ఏదో ఒకటి అయితే సెంట్రల్ రాజకీయాల్లో మాత్రం చక్రం తిప్పుతాడనే నమ్మకం అయితే నాకు 100% ఉంది. అంటే కొంతమంది అంటున్నారు, అంటే మోదీ గారిని బీట్ చేసే అంత ఇది ఎవరికి లేదు అనేసి అంటున్నారు. సో దానిపైన మీ opinion? లేదండి, అది ఎవరు పాలిటిక్స్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. మోదీ అనేది కూడా ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తే. ఒకప్పుడు మోదీ అంటే ఎవరికి తెలియదు, ఆయన పిఎం అయిన తర్వాత ఆయనకు అంత ఉందని తెలిసింది. ఒకప్పుడు కేసీఆర్ ఒక 20 years బ్యాక్ కూడా కేసీఆర్ అంటే ఎవరికి తెలియలేదు. ఆయన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ముందుకు వచ్చి స్టేట్ ను సాధించబట్టి కేసీఆర్ ఒక దమ్ము ఉంది, చేయగలుగుతాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి కేసీఆర్ అంటే ఇప్పుడు ఏంటి అనేది స్టేట్ లో తెలుస్తుంది. సెంట్రల్ పోయినప్పుడు కూడా ఆయన కూడా గుర్తిస్తారు. డెఫినెట్ గా రేపు వేరే వ్యక్తి ఎవరైనా వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ ని ఢీకొనలేరు అనే భావన సెంట్రల్ లో కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది జరుగుతుంది, విత్ ఇన్ షార్ట్ టైమ్ లో జరుగుతుంది, నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీకి వెళ్తున్నారు, రేపు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే అండి పెడితే, కానీ అది దేశానికి సేవ చేసేటట్టుగా ఉండాలి. అది అందరికి ఉపయోగపడేటట్టు ఉంటే మంచిదని నా అభిప్రాయం అండి. అంటే ఇక్కడ ఏం డెవలప్ చేశారో ఇంతవరకు అయితే ఏం తెలియలేదు. దానివల్ల ఎవరికి ఏం లాభం వచ్చింది అనేది అయితే పెద్దగా ఏమి ఇది లేదు కదా, ఎవరికి సాటిస్ఫాక్షన్ అయితే లేదు ప్రజల్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అనే దానిపైన ఆలోచించాల్సిన విషయం. తెలంగాణనే మంచిగా చేసుకోవడం బెస్ట్. బయట ఎక్కడో పోయి వాళ్ళకి ఇలా చేసేదండి, ఇక్కడ కడుపు కాలేదు, ఇక్కడ కడుపు కాలేదు, ఈడ చూడక బయట ఎక్కడో పోతే ఎందుకు? అంటే కేసీఆర్ గారు రేపు కొత్త జాతీయ పార్టీ పెట్టబోతున్నారు, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది పాలన, పోతే కూడా మంచిది అనుకుంటా. ఆ కడుపు ఇక్కడనే కాలుతున్నది. ఇక్కడ అందరికి ఇంత అన్నం పెట్టు, బయట ఎక్కడో పంజాబ్ లో పోయి వాళ్ళకి ఇలా చేసేదానికంటే తెలంగాణ ఉన్న వాళ్ళకు, పనిచేసే వాళ్ళకు, లేబర్ కానీ వాళ్ళందరూ చాలా ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళకే సరిపోలేదు, ఇవి మనకే సరిపోలేదు, మన కడుపు నిండా కంటే బయటకు పెడుతున్నట. ఏ పార్టీ బయటది ఏమోదు, సింగిల్ గా ఇక్కడే ఉండురి, ఇదే మంచిది. కేసీఆర్ జాతీయ పార్టీ పైన ప్రజానాడి అనేక విభేదాలని సృష్టిస్తుంది, అనేక విభేదాలుగా కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే జాతీయ పార్టీ చాలా బాగుంటుంది అన్నారు, కొంతమంది అయితే జాతీయ పార్టీకి వద్దు, ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజల్ని మీరు చూసుకుంటే బాగుంటది కేసీఆర్ గారు అంటున్నారు. అలాగే కేసీఆర్ గారు చాలా మంది కూడా వలసలు వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళని కూడా పట్టించుకోమని పబ్లిక్ అయితే చెప్తున్నారు. సో ఇది వాటి ప్రజానాడి. వీడియో జర్నలిస్ట్ సాంబశివతో కవిత, అమ్మా న్యూస్, హైదరాబాద్.